జనసేన అధినేత సైలెంట్ అయ్యారా? ఎన్నికల తర్వాత వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారా? ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఆయన వాయిస్ ఎందుకు వినిపించడం లేదు? ఎన్నికల రోజు ఆ తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడానికి కారణాలేంటి? ఇప్పుడు ఇవే ప్రశ్నలు తెలుగు రాష్ట్రాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకు జనసేనాని మౌనానికి కారణాలేంటి? ఆంధ్రప్రదేశ్లో మే 13న ఎన్నికలు ముగిశాయి. అప్పటి నుంచి జనసేన పవన్ కళ్యాణ్ మాట వినిపించటం లేదు. ఆయన నుంచి ఒక్క ప్రకటన కూడా వెలువడకపోవడం అభిమానుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎన్నికల రోజు ఆ తర్వాత ఏపీలో అత్యంత కీలక పరిణామాలు జరిగాయి. అయినా వాటిపై పవన్ మౌనం వహించారు. జనసేన అధినేత సైలెంట్ అయిపోయారు. ముఖ్యంగా మాచర్ల ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. పిన్నెల్లి ఎన్నికల బూత్లోకి వెళ్లి ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఈసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. పిన్నెల్లి కోసం పోలీసులు వేటను ప్రారంభించారు. పిన్నెల్లి తన తరపు లాయర్ల ద్వారా కోర్టుకు వెళ్లి మధ్యంతర బెయిల్ను తెచ్చుకున్నాడు. దీనిపై ఇటు రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారింది. టీడీపీ దీనిపై తీవ్రంగా పరిగణించింది. జనసేనకు మిత్రపక్షమైన టీడీపీ నేతలపైన దాడులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇంత జరుగుతున్నా పవన్ స్పందించకపోవడం ఉత్కంఠభరితంగా మారింది. మరోవైపు అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కూడా రచ్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా మెగా ఫ్యామిలీలోనూ చిచ్చు పెట్టింది. జనసేనకు మద్దతు ప్రకటించకుండా ఎన్నికల ముందు నంద్యాల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంటికి వెళ్లడం చర్చకు దారితీసింది. దీనిపై నాగబాబు ఎక్స్ వేదికగా కామెంట్లు చేయడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. ఈ ఘటనపై కూడా పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ ఘటన సంచలనంగా మారింది. బెంగళూరు రేవ్ పార్టీ ఘటనపై పోలీసులు స్పీడ్ గా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటికే 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో నటి హేమ దొరికిపోయారు. ఇంతటి షాకింగ్ ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో సంభవిస్తున్నా కూడా జనసేనాని ఏమాత్రం స్పందించలేదు. ఇక జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈసారి కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనకు డిప్యూటీ సీఎం పోస్ట్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత జగన్ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని తేల్చి చెప్పారు. అటు చంద్రబాబు సైతం తామే గెలుస్తామని స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై పెద్దగా స్పందించలేదు. వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్లో పాల్గొనేందుకు వెళ్లిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం ఏపీలో కూటమిదే విజయం అంటూ వ్యాఖ్యానించారు. అంతకు మించి ప్రత్యేక ప్రకటనలు ఏమీ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ ఎన్నికల తర్వాత నుంచి ఒక ప్రత్యేకమైన స్ట్రాటజీని ఫాలో అవుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పటిలాగా ప్రతిదానికి దుందుడుకుగా వ్యవహరించకుండా వేటికైతే రెస్పాండ్ అవ్వాలో వాటికి రెస్పాండ్ అవుతున్నారని కొందరు అంటున్నారు. మొత్తానికి పవన్ వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఇదిలా ఉంటే ఏపీ రాజకీయాలు కీలకంగా మారిపోయాయి. అన్ని పార్టీలు తామే గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. జూన్ 4న తామే అధికారంలోకి వస్తామంటూ వైఎస్ఆర్సీపీ అంటుండగా కూటమి గెలుస్తుందని కూడా టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రజలు ఎవరికి ఓటు వేశారో తెలియడానికి మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.